హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం జనరల్‌గా యూజ్ చేసే వర్డ్స్ కాకుండా కొత్తగా ఏ వర్డ్స్ యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నాకు ఆకలేస్తుంది అని చెప్పాలంటే ఐ యామ్ హంగ్రీ అని అంటారని అందరికీ తెలుసు. దాన్ని ఇంకో రకంగా ఎలా చెప్పాలి? ఎప్పుడు మనం రొటీన్‌గా ఈ వర్డ్సే యూజ్ చేస్తూ ఉంటామా? కొంచెం ముందుకెళ్దాం. సో ఆ వర్డ్స్ ఏంటో అంటే ఈ వీడియోలో బేసిక్ వర్డ్స్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవెల్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఒక ఫీలింగ్‌ని లేకపోతే ఒక సిట్యుయేషన్‌ని బేసిక్ లెవెల్‌లో ఎలా చెప్పాలి? అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో ఎలా చెప్పాలి? అది తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇటువంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ లైక్స్ ద్వారా మనకు దొరుకుతుంది. సో ఆ లైక్స్ చాలా ప్రీషియస్ అన్నమాట. కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు టాపిక్‌లోకెళ్దాం. జనరల్‌గా నాకు ఆకలేస్తుంది అని చెప్పాలంటే ఏమంటాం? ఐ యామ్ హంగ్రీ అంటాం. ఐ యామ్ హంగ్రీ అనేది అందరికీ తెలుసు. సో, తెలియని వాళ్ళ కోసం ఐ యామ్ హంగ్రీ అంటే నాకు ఆకలేస్తుంది. అదే ఐ యామ్ స్టార్వింగ్ అని కూడా అనొచ్చు. ఐ యామ్ స్టార్వింగ్ అంటే నేను ఆకలితో మాడిపోతున్నా అని చెప్పే అర్థంతో ఐ యామ్ స్టార్వింగ్ అంటే చాలా ఆకలేస్తుంది అని చెప్పడానికి ఐ యామ్ స్టార్వింగ్ అని చెప్పొచ్చు. ఫ్యామిస్ట్, ఫ్యామిస్ట్ అన్నా కూడా నాకు ఆకలిగా ఉంది అని చెప్పే అర్థం. అంటే విపరీతమైన ఆకలిగా ఉంది అని. ఆఫ్టర్ థట్ లాంగ్ వర్కౌట్ ఐ యామ్ అబ్సల్యూట్‌లీ ఫ్యామిస్ట్. భయంకరమైన ఆకలి, చాలా ఆకలిగా ఉందని చెప్పడానికి ఐ యామ్ అబ్సల్యూట్‌లీ ఫ్యామిస్ట్, ఫ్యామిస్ట్ అని చెప్పొచ్చు. సో, ఇది యాడ్జెక్టివ్ అన్నమాట. అలాగే ఐ యామ్ ఫ్రీకింగ్ హంగ్రీ. ఐ యామ్ ఫ్రీకింగ్ హంగ్రీ అంటే ఐ యామ్ టెరిబిలీ హంగ్రీ. భయంకరమైన ఆకలిగా ఉంది అని చెప్పాలంటే ఐ యామ్ ఫ్రీకింగ్ హంగ్రీ. సో, మై టమ్మీ ఈస్ టాకింగ్ టు మీ. ఇలా కూడా మనం కొంచెం ఫన్నీగా చెప్పాలంటే మై టమ్మీ ఈస్ టాకింగ్ టు మీ అని చెప్పొచ్చు. అలాగే మై స్టమక్ ఈస్ గ్రౌలింగ్. గ్రౌలింగ్ అంటే బేసికలీ కుక్క కొత్త వాళ్ళని చూసి మొరుగుతుంది చూడండి. ఆ అర్థం వస్తుంది. కానీ ఇక్కడ మనం కూడా అంటుంటాం గదా! నా పేగులు అరుస్తున్నాయని. అలా చెప్పడానికి యూ కెన్ సే మై స్టమక్ ఈస్ గ్రౌలింగ్ అంటే ఆకలిగా ఉంది అని అర్థం. సో, ఇన్ని రకాలుగా మనం చెప్పొచ్చు. హంగ్రీ అంటే ఆకలిగా ఉంది అని చెప్పడానికి ఇన్ని విధాలుగా చెప్పొచ్చనమాట. నెక్స్ట్ నేను అలసిపోయాను అని చెప్పాలనుకోండి. జనరల్‌గా ఏమంటాం? ఐ యామ్ సో టయర్డ్. ఐ యామ్ టయర్డ్ అంటాం. అలా కాకుండా ఇంకా వేరే విధంగా చెప్పాలంటే ఐ యామ్ ఎగ్జాస్టెడ్. ఐ యామ్ ఎగ్జాస్టెడ్. ఎగ్జాస్టెడ్ అంటే విపరీతంగా అలసిపోయాను అని. ఐ యామ్ కంప్లీట్‌లీ బర్న్డ్ ఔట్ అంటే ఏంటి? విపరీతమైన అలసట. విపరీతంగా అలసిపోయా అని చెప్పాలంటే ఐ యామ్ కంప్లీట్‌లీ బర్న్డ్ ఔట్ అని చెప్పొచ్చు. ఐ యామ్ అబ్సల్యూట్‌లీ డ్రైన్డ్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇన్ని రకాలుగా చెప్పొచ్చనమాట. ఐ యామ్ ఎగ్జాస్టెడ్ లేకపోతే ఐ యామ్ సో ఎగ్జాస్టెడ్ లేకపోతే ఐ యామ్ టూ ఎగ్జాస్టెడ్ టు ప్రిపేర్ డిన్నర్. ఐ యామ్ టూ ఎగ్జాస్టెడ్ టు ప్రిపేర్ డిన్నర్ అంటే నేను డిన్నర్ వండే స్థితిలో లేను. డిన్నర్ వండడానికి నేను చాలా అలసిపోయానని చెప్పడానికి ఐ యామ్ టూ ఎగ్జాస్టెడ్ టు ప్రిపేర్ డిన్నర్ అని చెప్పొచ్చు. సో, ఇలా మనం అలసిపోయాను అని చెప్పడానికి రకరకాలుగా చెప్పొచ్చు. నెక్స్ట్ అందంగా ఉంది. ఒక ప్రదేశం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు. మనం చెప్పడానికి ఎలా చెప్పొచ్చు? జనరల్‌గా బ్యూటిఫుల్ అనే వర్డ్ ప్రెటీ, బ్యూటిఫుల్ ఇవన్నీ గుడ్ లుకింగ్, అట్రాక్టివ్ ఇవన్నీ అందరూ ఉపయోగించేవే. మరి అడ్వాన్స్డ్ లెవెల్‌లో చెప్పాలంటే వెరీ ప్లీజింగ్, వెరీ ప్లీజింగ్ అని చెప్పొచ్చు. ప్లీజింగ్ అంటే ఆహ్లాదకరంగా ఉంది. అంటే ప్లీజింగ్ అన్న వర్డ్ అందంగా ఉంది. కళ్ళకు మాత్రమే కాదు, చెవులకు ఆహ్లాదకరంగా అనిపించా మనం ప్లీజింగ్ అనొచ్చు. సో, థాట్ సాంగ్ ఈస్ వెరీ ప్లీజింగ్ టు మై వెరీ ప్లీజింగ్ టు మై ఇయర్స్. థాట్ సాంగ్ ఈస్ వెరీ ప్లీజింగ్ టు మై ఇయర్స్ అని చెప్పొచ్చు. అంటే వినటానికి ఆహ్లాదకరంగా ఉంది అని చెప్పాలంటే ప్లీజింగ్ అనొచ్చు. అలాగే కళ్ళకు అందంగా ఉన్న వెరీ ప్లీజింగ్ అని కూడా చెప్పొచ్చు. సో, డాషింగ్, స్టన్నింగ్, గార్జియస్
గార్జియస్ అని కూడా అనొచ్చు. యూ లుక్ గార్జియస్ ఇన్ దట్ చుడిదార్. ఆ చుడిదార్‌లో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పాలంటే గార్జియస్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చన్నమాట. నెక్స్ట్ ఈ ఎక్స్‌ప్రెషన్‌ని అంటే అందంగా ఉంది. ఇటువంటి అందమైన ప్రదేశాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. లేకపోతే ఇటువంటి అందమైన అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. ఇటువంటి వాక్యాలు చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు. ఐ హావ్ నెవర్ సీన్ ఎ మోర్ బ్యూటిఫుల్ గర్ల్ దెన్ యూ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. ఐ హావ్ నెవర్ సీన్ ఎ మోర్ బ్యూటిఫుల్ గర్ల్. సో యూ కెన్ సే ఐ హావ్ నెవర్ సీన్ ఎ మోర్ బ్యూటిఫుల్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. ఎ మోర్ బ్యూటిఫుల్ పర్సన్. ఇప్పుడు మనం బ్యూటిఫుల్ అనేది ఎప్పుడు గాని ఫిజికల్‌గానే కాదు. ఒక మనిషి క్యారెక్టర్‌ని కూడా మనం బ్యూటిఫుల్ పర్సన్ అని కూడా అనొచ్చు. అంటే ఏంటి ఇక్కడ అందంగా ఉన్నారని కాదు. మంచి వ్యక్తిత్వం కల మనిషి, మంచి వాళ్ళు అని చెప్పడానికి కూడా బ్యూటిఫుల్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఐ హావ్ నెవర్ సీన్ ఎ మోర్ బ్యూటిఫుల్ పర్సన్ దెన్ యూ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. లేకపోతే ఐ హావ్ నెవర్ సీన్ ఎ మోర్ బ్యూటిఫుల్ గర్ల్ దెన్ యూ ఇన్ మై లైఫ్ అనొచ్చు. ఇలాగ మనం బ్యూటిఫుల్ అన్న వర్డ్‌ని ఉపయోగించి ఇటువంటి సెంటెన్సెస్ కూడా చెప్పొచ్చనమాట. సో, నెక్స్ట్ నేను హ్యాపీగా ఉన్నాను. అంటే నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పాలంటే ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ వెరీ హ్యాపీ, ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ ఇలా చెప్తూ ఉంటాం. మరి వేరే విధాలుగా చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు? ఐ యామ్ గ్లాడ్ అనొచ్చు. సో, ఐ యామ్ డిలైటెడ్ అనొచ్చు. ఐ యామ్ బ్లిస్‌ఫుల్ అనొచ్చు. బ్లిస్‌ఫుల్. సో, ఐ యామ్ ప్లీజ్డ్ అనొచ్చు. ప్లీజ్డ్ కాదు ప్లీజ్డ్. ప్లీజ్ అన్న వర్డ్ మనం జనరల్‌గా దయచేసి అని చెప్పడానికి యూజ్ చేస్తుంటాం. మరి ఇది వచ్చి ప్లీజ్డ్ అంటే ఏంటి ఇక్కడ? యాడ్జెక్టివ్. దీని అర్థం ఏంటి? ఐ యామ్ ప్లీజ్డ్ అంటే సంతోషంగా ఉన్నాను అని చెప్పడానికి ప్లీజ్డ్ అంటున్నాం. సో, ఐ యామ్ ప్లీజ్డ్ థట్ ఐ హావ్ గాట్ థిస్ జాబ్ లేకపోతే థట్ ఐ టాప్డ్ మై క్లాస్. సో, ఐ యామ్ ప్లీజ్డ్ థట్ ఐ హావ్ టాప్డ్ మై క్లాస్. ఐ యామ్ ప్లీజ్డ్ టు సీ యూ. ఐ యామ్ ప్లీజ్డ్ టు సీ యూ అంటే నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని మనం నౌన్‌గా చెప్పాలనుకోండి ప్లీజ్ అన్న వర్డ్ ఇక్కడ ఐ యామ్ ప్లీజ్డ్ అన్నప్పుడు అది యాడ్జెక్టివ్ అవుతుంది. మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఇక్కడ ఐ యామ్ ప్లీజ్డ్ అంటే ప్లీజ్డ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. మరి దాన్ని నౌన్‌గా యూజ్ చేసి చెప్పాలంటే ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ మై ప్లెజర్. మై ప్లెజర్ టు మీట్ యూ. ఇలా ప్లెజర్. ప్లీజ్ అన్న వర్డ్ నుంచే ప్లెజర్ అన్న వర్డ్ కూడా వచ్చిందనమాట. సో, దీన్నే వర్బ్‌గా చెప్పాలనుకోండి. అప్పుడు మనం ఐ ప్లీజ్డ్ అనాలి. అంటే పాస్ట్ టెన్స్‌లో చెప్పేటప్పుడు. ఎలా అంటే ఐ యామ్ ఆల్‌వేస్ రెడీ టు ప్లీజ్ మై పేరెంట్స్. ఐ కాంట్ ప్లీజ్ యూ. నేను నిన్ను సంతోషపెట్టలేను. ఐ యామ్ ఆల్‌వేస్ రెడీ టు ప్లీజ్ మై పేరెంట్స్. నేనెప్పుడు పేరెంట్స్‌ని సంతోషపెట్టడానికి రెడీగా ఉంటాను. టు ప్లీజ్ సమ్‌వన్ అంటే సంతోషపెట్టడం. ఇక్కడ వర్బ్ అన్నమాట. సో, ఇట్స్ నాట్ పాసిబుల్ టు ప్లీజ్ ఎవ్రీవన్. సొసైటీలో ఉన్న అందరిని సంతోషపెట్టడం మన వల్ల కాని పని. సో, ఇలా మనం ప్లీజ్ అన్న వర్డ్‌ని వర్బ్‌గా కూడా యూజ్ చేయొచ్చనమాట. చాలా సంతోషంగా ఉన్నాను అని కొంచెం ఇడియమాటిక్‌గా చెప్పాలనుకోండి. అప్పుడు ఎలా చెప్పొచ్చంటే ఐ యామ్ ఆన్ క్లౌడ్ 9 అని చెప్పొచ్చు. ఐ యామ్ ఆన్ క్లౌడ్ 9 అంటే నేను భూమి మీద లేను, మేఘాల్లో తేలుతున్నా, ఆకాశంలో ఉన్నా. జనరల్‌గా అంటుంటాం కాలు భూమి మీద లేదు అని. అలా చెప్పడానికి యూ కెన్ సే ఐ యామ్ ఆన్ క్లౌడ్ 9 అని చెప్పొచ్చు. సో, ఐ యామ్ ఆన్ క్లౌడ్ 9 యాస్ ఐ హావ్ గాట్ థిస్ జాబ్. సో, ఈ జాబ్ వచ్చినందుకు ఇలా ఉన్నా నేను ఐ యామ్ ఆన్ క్లౌడ్ 9. సో, హి హాస్ బీన్ ఆన్ క్లౌడ్ 9 ఎవర్ సిన్స్ హి గాట్ దట్ జాబ్. అతనికి ఆ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి హి హాస్ బీన్ ఆన్ క్లౌడ్ 9 కింద లేడు అతను భూమి మీద లేడు అని చెప్పడానికి హి హాస్ బీన్ అని అంటున్నాం. అంటే వచ్చి జాబ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతను హి హాస్ బీన్ ఆన్ క్లౌడ్ 9 ఎవర్ సిన్స్. ఎవర్ సిన్స్ వాట్? ఎవర్ సిన్స్ హి గాట్ దట్ జాబ్ లేకపోతే ఎవర్ సిన్స్ షీ యాక్సెప్టెడ్ టు మ్యారీ హిమ్. ఆమె పెళ్ళికి యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి హస్ బీన్ ఆన్ క్లౌడ్ 9. ఇలాగా మనం ఆన్ క్లౌడ్ 9 అన్న ఇడియమ్‌ని యూజ్ చేసి కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పొచ్చనమాట. సో,
టేస్టీగా ఉంది అని చెప్పాలనుకోండి మనం ఎలా చెప్తాం జనరల్లీ ఇట్స్ టేస్టీ అంటాం. దీన్ని మనం ఇంకొక రకంగా చెప్పాలంటే డెలిషియస్ ఇవన్నీ అందరికీ తెలిసినవే. టేస్టీ, డెలిషియస్ ఇవన్నీ. మనం ఇంకో విధంగా చెప్పాలంటే పాలటబుల్ అనొచ్చు, లషస్ అనొచ్చు, మౌత్ వాటరింగ్ అనొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వర్డ్ ఏంటంటే టూత్‌సమ్. ఆసమ్ లాగా టూత్‌సమ్. సో, దిస్ చికెన్ ఈస్ రియల్లీ టూత్‌సమ్. చాలా రుచిగా ఉంది అని చెప్పడానికి రియల్లీ టూత్‌సమ్ అని చెప్పొచ్చు. సో, ఇలా మనం రుచికరంగా ఉంది అని రకరకాలుగా చెప్పొచ్చు. మౌత్ వాటరింగ్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు జనరల్‌గా మనం థాంక్స్ చెప్తుంటాం ఎవరైనా హెల్ప్ చేస్తున్నప్పుడు. థాంక్స్‌ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చో చూద్దాం. థాంక్స్ ఎ మిలియన్, మిలియన్ థాంక్స్ టు యూ. ఇవి జనరల్లీ మనం వింటుంటాం. ఇవి కాకుండా ఏం చెప్పొచ్చు? థాంక్ యూ ఎ బంచ్, థాంక్ యూ ఎ బంచ్. సో, ఐయామ్ గ్రేట్‌ఫుల్ టు యూ అనొచ్చు. దిస్ మీన్స్ ఎ లాట్ టు మీ. దిస్ మీన్స్ ఎ లాట్ టు మీ అంటే ఈ హెల్ప్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఎక్కువ. అంటే ఎ లాట్ టు మీ. అంటే దీన్ని నేను మాటల్లో చెప్పలేను అంత అన్నమాట. సో, ఇలా చెప్పొచ్చు. దిస్ మీన్స్ ఎ లాట్ టు మీ అని చెప్పొచ్చు. యూ ఆర్ ఎ లైఫ్ సేవర్ అని కూడా చెప్పొచ్చు. బతికించావు అని చెప్తుంటాం కదా! అలా యూ ఆర్ ఎ లైఫ్ సేవర్. సో, ఐ అప్రిషియేట్ యూ. అంటే ఇక్కడేంటి అభినందిస్తున్నా అని ఇక్కడ ఆ అర్థం కాదు. థాంక్ యూ అనే అర్థంతో ఐ అప్రిషియేట్ యూ అంటున్నాం. యాక్సెప్ట్ మై ఎండ్‌లెస్ గ్రాటిట్యూడ్. నా థాంక్ యూ అంటే గ్రాటిట్యూడ్ కృతజ్ఞతని ఎండ్‌లెస్ గ్రాటిట్యూడ్ అంటే అంతులేని కృతజ్ఞతను మీరు అంగీకరించండి. యాక్సెప్ట్ మై ఎండ్‌లెస్ గ్రాటిట్యూడ్ అని చెప్పొచ్చు. ఇంకో రకంగా చెప్పంటే ఆల్ ఐ కెన్ సే ఈస్ థాంక్స్. నేను చెప్పాలనుకున్నదంతా ఏం లేదు థాంక్స్. అంటే ఆల్ ఐ కెన్ సే ఈస్ నేను చెప్పాలనుకున్నది అంతా ఏంటంటే థాంక్స్ అని ఆల్ ఐ కెన్ సే ఈస్ థాంక్స్. ఇలా మనం చెప్పొచ్చనమాట. థాంక్ యూ అన్న ఫ్రేజ్‌కి బదులుగా ఇన్ని రకాలుగా మనం చెప్పొచ్చు. మీరు కూడా ఈ వర్డ్స్‌ని ఉపయోగించి మీకు వీలైనన్ని సెంటెన్సెస్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.